Hello students, welcome to my channel, Dasri Digital Academy. మన ప్రీవియస్ క్లాస్లో థార్న్ డికేస్ ఎక్స్పెరిమెంట్స్ గురించి చూసామమ్మా. ఇప్పుడు ఈ క్లాస్లో మనం క్లాసికల్ కండిషనింగ్ అంటే పావ్లోవ్ అనే ఆయన ఎక్స్పెరిమెంట్స్ ఎలా చేశారేంటో దాన్ని బట్టి మన లెర్నింగ్ ఎలా ఉండాలి, ఎలా చేసుకోవాలనేది మనం చూస్తాం అనమాట. ఓకే, సో ఇది ఒక నెక్స్ట్ థియరీ. క్లాసికల్ కండిషనింగ్ అనేది ఇది ఒక థియరీ అమ్మా. ఓకే, సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఎలా అడగచ్చు చూడండి. ఎక్స్ప్లెయిన్ ద థియరీ అండ్ ఎడ్యుకేషన్ ఇంప్లికేషన్స్ ఆఫ్ పావ్లోవియన్ క్లాసికల్ కండిషనింగ్ టువర్డ్స్ లెర్నింగ్. ఓకే, ఇలాంటి క్వశ్చన్ అడగచ్చు. మాక్సిమం థార్న్ డికేస్ నుంచి అడుగుతారు, బట్ సేఫ్టీకి ఇది కూడా నేర్చుకొని ఉంచుకోండి. ఓకే, దిస్ ప్రిన్సిపల్ వాజ్ ఫార్మ్డ్ బై రష్యన్ సైకాలజిస్ట్. చూసారా, థార్న్ డికేస్ బిలాంగ్స్ టు అమెరికా, పావ్లోవ్ బిలాంగ్స్ టు రష్యా. ఇతను ఒక రష్యన్ ఫిజియాలజిస్ట్. ఇవాన్ పావ్లోవ్ ప్రతిపాదించింది 1909. కండిషన్ ఈజ్ the process by which an association between a stimulus and response is learned. ఇది SR అమ్మా, స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్. స్టిమ్యులస్ అంటే ఏంటి? స్పందించడం, ఫస్ట్ దాన్ని ఇండికేట్ చేయడం. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఇలా నేను టచ్ చేస్తే ఏంటి? ఇది స్టిమ్యులస్. ఓకే, ఏదన్నా భావనని ఇనిషియేట్ చేయడం అనమాట స్టిమ్యులస్ అంటే. దీని గురించి ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ లో మీకు చెప్పాను వాట్ ఈ స్టిమ్యులస్ అనేది. అండ్ రెస్పాన్స్, దానికి ఉండే రెస్పాన్స్. వాటి మధ్య ఉన్న కండిషన్స్ ని ఆ అసోసియేషనే మనకి క్లాసికల్ కండిషనింగ్. ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ అ ప్రాసెస్ బై విచ్ ప్రీవియస్లీ నేచర్ స్టిమ్యులస్ అక్వైర్స్ ద కెపాసిటీ టు ఎలిసిట్. ఎలిసిట్ అంటే ఏం లేదు, ఏదైనా చేయడానికి తగ్గ ఫోర్స్ ని సంతరించుకోవడం. ఓకే, ఆల్రెడీ చేస్తున్నాం. ఎలిసిట్ అంటే ఇంకొంచెం ఫోర్స్ ఇంక్రీజ్ అవ్వడం అనమాట. ఎలిసిట్ ఇస్ రెస్పాన్స్ టు అసోసియేషన్ విత్ ఎ స్టిమ్యులస్ దట్ ఆల్రెడీ ఎలిసిట్స్ ఎ సిమిలర్ ఆర్ రిలేటెడ్ రెస్పాన్స్. ఓకే, it is a process by which previously natural stimulus. ఆల్రెడీ మనకి ప్రతి ఒక్కరికి ఒక రకమైన స్టిమ్యులస్ అనేది ఉంటుంది. ఆ స్టిమ్యులస్ అక్వైర్స్ ద కెపాసిటీ టు ఎలిసిట్ ఎ రెస్పాన్స్. అది ఎలిసిట్ ఎ రెస్పాన్స్ అంటే రెస్పాన్స్ ఇంకా వేగంగా పొందడానికి, దాంట్లో మార్పులు చెందడానికి లేదా అది జరగడానికి అని మీనింగ్ అమ్మ. ఎలిసిట్ అంటే లేదు, ఇంకొంచెం ఫోర్స్ఫుల్ గా జరగడం. త్రూ అసోసియేషన్ విత్ ఎ స్టిమ్యులస్. ఆ స్టిమ్యులస్ మూలంగానే జరగాలి. న్యాచురల్ స్టిమ్యులస్ ఉండాలి, మళ్ళీ వేరే స్టిమ్యులస్ మూలంగా అది ఏమవ్వాలి? రెస్పాన్స్ అవ్వాలి. ఓకే, ఇదంతా మనకు అర్థం కదా. ఎక్స్పెరిమెంట్ ఏంటో చూస్తే మనకు అర్థం అవుతుంది. ఎక్స్పెరిమెంట్ చూడండి. ఎ డాగ్ వాస్ కెప్ట్ హంగ్రీ ఫర్ ఎ ఫ్యూ డేస్ అండ్ ఇట్ వాస్ టైడ్ టు ద ఎక్స్పెరిమెంట్ టేబుల్. ఒక కుక్కని బాగా ఆకలిగా ఉంచేసి దాన్ని తీసుకొచ్చి టేబుల్ పెట్టేసాక ఏమైంది? దెన్ ఫుడ్ వాస్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హంగ్రీ డాగ్, దెన్ ఇట్ సాలివేటెడ్. అంత ఆకలిగా ఉన్నది డాగ్ ముందు తీసుకొచ్చి ఫుడ్ పెట్టగానే ఏమైంది? సాల్యువేషన్. సాల్యువేషన్ అంటే నోట్లోకి లాలాజలం రావడం, అంటే నోరూరడం అంటాం, అలా అనమాట. దెన్ నెక్స్ట్ డే బిఫోర్ గివింగ్ ద ఫుడ్ హీ ర్యాంగ్ ద బెల్. ఫస్ట్ డే అయిపోయింది. నెక్స్ట్ డే ఏం చేశాడు? ఫుడ్ ఇచ్చే ముందు ఈ పావ్లోవ్ అనే ఆయన ఏం చేశాడు? బెల్ కొట్టాడు. దెన్ ద ఫుడ్ వాస్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది డాగ్, దెన్ ఇట్ ఈస్ సాల్యువేటెడ్. బెల్ కొట్టాడు. అప్పుడు ఏమైంది? బెల్ కొట్టినాక డాగ్ ముందు తీసుకెళ్లి ఫుడ్ పెట్టాడు. అప్పుడు ఏమైంది? డాగ్ సాల్యువేషన్ మొదలెట్టింది. దెన్ ఇట్ మెజర్డ్ అప్ ద టైం. ఓకే, అంటే సమ్ టైం, ఆ టైం ఎంత అయింది ఏంటి అదంతా మెజర్ చేసుకున్నాడు. ద సేమ్ ప్రొసీడ్యూర్ రిపీటెడ్ సెవరల్ టైమ్స్ అండ్ డేస్. సేమ్ ప్రొసీడ్యూర్ రిపీట్ చేసాం. ముందు బెల్లు కొట్టడం, డాగ్ కి ఫుడ్ పెట్టడం, బెల్లు కొట్టడం, డాగ్ కి ఫుడ్ పెట్టడం, అది సాల్యువేట్ అవ్వడం. అట్ లాస్ట్ ద డాగ్ ఈ సాల్యువేటింగ్ వితౌట్ ఫుడ్ ఆఫ్టర్ బెల్ రింగింగ్. బాగా అలవాటు అయిపోయాక డాగ్ కూడా ఏమర్థమైంది? బెల్లు కొట్టాడు. బెల్లు కొట్టగానే డాగ్కి ఏమర్థం అయిపోతుంది? ఓకే, వీడు బెల్లు కొట్టాడంటే మనకు ఫుడ్ పెట్టబోతున్నాడు అని చెప్పేసి రెడీ అయిపోయింది అనమాట. సాల్యువేషన్ అనేది స్టార్ట్ చేసేసింది. సో ద డాగ్ వాజ్ కండిషన్డ్ బై కండిషన్డ్ స్టిమ్యులస్, దట్ ఈస్ బెల్. సో ఈ డాగ్ అనేది దేని మూలంగా స్టిమ్యులస్ అయింది? ఫుడ్ మూలంగా స్టిమ్యులస్ అవ్వాలి. అంతకుముందు ఫుడ్ మూలంగానే స్టిమ్యులస్ అయ్యింది. ఆ ఫుడ్ కు సంబంధించిన స్టిమ్యులస్ ఈ బెల్ రింగ్ అవ్వడం మూలంగా మొదలైంది. అది ఇక్కడ ఈ పర్టికులర్ లైన్ యొక్క మీనింగ్ అనమాట. ఓకే, అర్థమైంది కదా. సో ప్రీవియస్ గా ఏమైందమ్మా? ఫుడ్ పెడితేనే సాల్యువేట్ అయింది. బట్ ఫుడ్ పెట్టే ముందు బెల్లు కొట్టడం మొదలు పెట్టినాక ఏమైంది? బెల్లు కొట్టాడు. బెల్లు కొట్టగానే ఏమవుతుంది? ఓకే, నాకు ఫుడ్ పెడుతున్నారు కదా అని చెప్పేసి అది స్టిమ్యులస్ ఫీల్ అయిపోయింది. ఫుడ్ చూడక ముందే దానికి ఫుడ్ కి సంబంధించిన స్టిమ్యులస్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ద డాగ్ వాజ్ కండిషన్డ్ బై కండిషన్డ్ స్టిమ్యులస్. ఓకే, కండిషన్ బిఫోర్ కండిషన్స్ ఏంటి? ముందు ఫుడ్ పెడితేనే సాల్యువేషన్ అయ్యేది, బెల్లు కొడితే నో సాల్యువేషన్. ఇప్పుడు ఆఫ్టర్ కండిషనింగ్, దానికి ఒక కండిషనింగ్ అలవాటు చేసేసరికి ఏమైంది? బెల్లు కొట్టడంతోనే సాల్యువేషన్ స్టార్ట్ చేసేసింది. ఓకే, ఇది అమ్మ జరిగింది. ఓకే, ఇది ఎక్స్పెరిమెంట్ ఇలా జరిగింది అనమాట. ఇలా జరిగాక ప్రిన్సిపల్స్ ఆఫ్ క్లాసికల్ కండిషనింగ్. దీంట్లో ప్రిన్సిపల్స్ ఏమున్నాయి? రెయిన్ఫోర్స్మెంట్.
when the conditional stimulus was presented with natural stimulus. అంటే కండిషనల్ స్టిమ్యులస్ అంటే బెల్, న్యాచురల్ స్టిమ్యులస్ అంటే ఫుడ్. ద ఫార్మర్ ఈజ్ సెట్ టు బి రెయిన్ఫోర్స్డ్. ఈ ఫార్మర్ అంటే ఏంటి? ఫస్ట్ది ఈ బెల్ ఏదైతే ఉంది అంటే అది రెయిన్ఫోర్స్ చేసింది. ఇట్ వాజ్ ఏబుల్ టు ఎలిసిట్ నేచురల్ రెస్పాన్స్. ఆ ఎలిసిట్ నేచురల్ ని రీప్లేస్ అయ్యి ఇది ఫస్ట్ ప్లేస్ లోకి రాగలిగింది. అది దాని మీనింగ్ రెయిన్ఫోర్స్మెంట్ అంటే. ఎక్స్టింక్షన్, వెన్ ద ఫుడ్ డిడ్ నాట్ ఫాలో ద బెల్, డాగ్ స్టాప్డ్ సాల్యువేషన్. ఓకే, బెల్లి కొట్టిన తర్వాత మనకి ఫుడ్ సర్వ్ చేయడం ఆపేసా కొన్నాళ్ళకి ఏమైంది? ఫుడ్ డాక్ యొక్క సాల్యువేషన్ ఆగిపోయింది. డిసపియరెన్స్ ఆఫ్ స్టిమ్యులేషన్ రెస్పాన్స్ కనెక్షన్ ఈజ్ ఎక్స్టింక్షన్. దీన్ని ఎక్స్టింక్షన్ అంటాం. స్పాంటేనియస్ రికవరీ, వెంటనే ఏం చేశాడు? మళ్ళా కొన్నాళ్ళకి బెల్లి కొట్టి మళ్ళీ ఫుడ్ పెట్టడం మొదలు పెట్టాడు. అప్పుడు ఏమైంది? మళ్ళీ వెంటనే రికవర్ అయిపోయింది. ద కండిషన్ రెస్పాన్స్ అపియర్స్ స్పాంటేనియస్లీ బట్ రెడ్యూస్డ్ ఇంటెన్సిటీ. కానీ ఇంటెన్సిటీ అనేది తగ్గిపోయింది. అంటే బాగా అర్థమవుతుంది కదమ్మా. ఫస్ట్ ఏం చేశాడు? బెల్ కొట్టి ఫుడ్ పెట్టాడు. బెల్ ఫుడ్ ఫస్ట్ కండిషన్. అప్పుడు ఏమైంది? ఇది రెయిన్ఫోర్స్మెంట్. నెక్స్ట్ ఏం చేశాడు? బెల్ కొడుతున్నాడు, ఫుడ్ పెట్టట్లా. అప్పుడు ఏమైంది? ఎక్స్టింక్షన్ వచ్చింది. ఓకే, ఇలా ఒక 2 days చేశాడు, ఇలా ఒక 2 days చేశాడు. ఓకే, మళ్ళీ ఇక్కడ ఏం చేశాడు? బెల్ కొట్టి మళ్ళీ ఫుడ్ ఇవ్వడం మొదలు పెట్టాడు. అప్పుడు ఏమైంది? ఫుడ్ చూపించకుండానే బెల్ కొడితే మళ్ళీ సాలివేటింగ్ చేసుకోవడం స్టార్ట్ చేయింది. దీన్నే స్పాంటేనియస్ రికవరీ అంటాం. స్టిమ్యులస్ జనరలైజేషన్, there is also a chance to respond in a similar manner to several stimuli. That is, we can be conditioned to respond to a number of stimuli. అంటే రకరకాల స్టిమ్యులస్ కి రకరకాల దీంట్లో మనం కండిషన్స్ లో మనం రెస్పాండ్ అవుతాం. కాబట్టి ఇది జనరలైజ్డ్ టాపిక్ అని చెప్పేసి చెప్పాడు. ఈచ్ ఇండివిజువల్ రియాక్ట్స్ డిఫరెంట్లీ బేస్డ్ అపాన్ దేర్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. వాళ్ళకున్న పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా రెస్పాన్స్ అవుతూ ఉంటారు. అదే ఆ విషయమే చెప్పారు. ఓకే, ఎగ్జాంపుల్, రెస్పాండింగ్ టు ఏ గివెన్ లైట్, గ్రీన్ లైట్ బట్ నాట్ టు ఎల్లో లైట్. అంటే 2 లైట్లే, బట్ మనకి గ్రీన్ లైట్ వస్తే ఏం చేస్తాం? బైక్ స్టార్ట్ చేస్తాం. ఎల్లో లైట్ వస్తే ఏం చేస్తాం? బైక్ స్టార్ట్ చేయం. ఓకే, ఎల్లో లైట్ అని చెప్పేసి దాన్ని చూస్తూ వదిలేస్తాం. హైయర్ ఆర్డర్ కండిషనింగ్, వన్స్ ద కండిషనింగ్ వాస్ ఫార్మ్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ స్టిమ్యులస్ ఫర్ ఎలిసిట్ అనదర్ కండిషన్ రెస్పాన్స్. అంటే ఇదే కదమ్మా, ఒక కండిషన్ అయితే ఫార్మ్ అయ్యాక ఏమైంది? ప్రీవియస్ గా ఉన్న కండిషన్స్ ని దాన్ని రిప్లేస్ చేస్తుంది. నెక్స్ట్, ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ అంటే ఎక్కడెక్కడ వాడొచ్చు ఏంటి? ఇట్ హెల్ప్స్ టు అవాయిడ్ మెనీ ఆఫ్ అవర్ అన్వాంటెడ్ ఫియర్స్. మనకి రకరకాల భయాలు ఉంటాయమ్మా, సైకాలజిస్టులు ఎక్కువగా దీన్ని వాడుతుంటారు. ఆ భయాల్ని పోగొట్టడానికి ఇట్ హెల్ప్స్ టు కంట్రోల్ ది అబ్నార్మల్ బిహేవియర్ లైక్ డిఫరెంట్ ఫోబియాస్. చాలా మందికి రకరకాల ఫోబియాస్ ఉంటాయి. ఆ ఫోబియాస్ ని ట్రీట్ చేయడం కోసం దీన్ని వాడచ్చు, ఈ రకమైన దీన్ని వాడచ్చు. బట్ ఎనీవే, పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇది హ్యూమన్స్ మీద అప్లికబుల్ కాదు, బట్ ట్రై చేయొచ్చు. యానిమల్ ట్రైనర్స్ యూజ్ క్లాసికల్ కండిషనింగ్ ప్రిన్సిపల్స్. యానిమల్ ట్రైనర్స్ మనం జూలో చూస్తుంటాం కదమ్మా. ఓకే, రింగ్స్ లో ఉండి సింహాన్ని తిప్పుతూ ఉంటారు, అలాగే ఏనుగుని కుర్చీలో కూర్చోబెడతా ఉంటుంది. ఇట్లాంటివన్నీ ఏంటి? వాడికి ఇచ్చే ట్రైనింగ్ అనమాట. యానిమల్ ట్రైనర్స్ అంతా ఈ క్లాసికల్ కండిషనింగ్ నే వాడుతుంటారు. దోస్ ప్రిన్సిపల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ సైకోథెరపీ, సైకలాజికల్ థెరపీస్. మెంటల్ కండిషన్స్ చిల్డ్రన్స్ ని కానివ్వండి, మెంటల్ కండిషన్ పేషెంట్స్ ని కానివ్వండి, ట్రీట్ చేయడంలో మనకి ఇది యూజ్ అవుతుంది. మనం ఈ ప్రిన్సిపల్స్ ని యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ అబౌట్ క్లాసికల్ కండిషనింగ్. ఓకే, అర్థమైంది కదమ్మా? ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ క్లాసికల్ కండిషనింగ్. నెక్స్ట్ లెట్స్ గో టు ఆపరెంట్. దీన్ని స్కిన్నర్స్ కండిషనింగ్ అంటాం. చూద్దాం. సో ఆపరెంట్ కండిషనింగ్ అనే పదాన్ని, ఈ టైప్ ఆఫ్ కండిషనింగ్ ని ప్రపోజ్ చేసింది మిస్టర్ బిఎఫ్ స్కిన్నర్, 1930. Okay, so it is the response of an organism which results from a wide range of stimuli. Okay, ఇది completely depends upon response. సెకండ్ ఏంటి? కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద, అంటే క్లాసికల్ కండిషనింగ్ ఏంటమ్మా? కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద స్టిమ్యులస్. ఇక్కడ ఏంటి? కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద రెస్పాన్స్. సో an individual develops his own method and apparatus టు స్టడీ అపరెంట్ కండిషనింగ్. ఇక్కడ ఏం చేస్తాడు? ఒక అపరెంట్ కండిషన్ ని స్టడీ చేయడం కోసం పర్సన్ అనేవాడు, ఇండివిజువల్ అనేవాడు తన ఓన్ మెథడాలజీని తనే యూజ్ చేసుకుంటాడు. అలా యూజ్ చేసుకునేలాగా స్టిమ్యులస్ అతన్ని సెన్స్ చేస్తుంది. అపరెంట్ మీన్స్ ద ఎన్విరాన్మెంట్ టు జనరేట్ ఇట్స్ ఓన్ కాన్సిక్వెన్సెస్. అపరెంట్ అంటేనే ఓన్ కాన్సిక్వెన్సెస్. అంటే మన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చూడండి, మనం దానికి ఏమో ప్రోగ్రామింగ్ ఇస్తే అదే దాని ఓన్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసుకుంటుంది, అలాగనమాట.
ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ రెయిన్ఫోర్స్మెంట్ కండిషనింగ్ ఆర్ రివార్డ్ లెర్నింగ్. దీన్ని రెయిన్ఫోర్స్డ్ కండిషనింగ్ అంటాం, లేదంటే రివార్డ్ లెర్నింగ్ అంటాం. ఈ ఎక్స్పెరిమెంట్ ని స్కిన్నర్ ఎలా చేశాడో ఏంటో చూద్దాం. ఏ హంగ్రీ ర్యాట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఏ బాక్స్ కాల్డ్ స్కిన్నర్ బాక్స్. ఓకే, ఒక హంగ్రీ ర్యాట్, ఒక బాగా ఆకలిగా ఉన్న ఎలకని తీసుకొచ్చి స్కిన్నర్ బాక్స్ లో పడేశాడు. దిస్ బాక్స్ కంటైన్స్ ఏ లీవర్ అండ్ ఏ డివైస్ ఫర్ డెలివరింగ్ ఏ పెల్లెట్ ఆఫ్ ఫుడ్. దీంట్లో ఒక లీవర్ ఉంది, ఆ లీవర్ని నొక్కితే ఫుడ్ ఉన్నటువంటి ప్లేట్ వచ్చి దాని ముందు పడుద్ది. ఇలాంటి అరేంజ్మెంట్ ఒకటి చేశాడు. ది హంగ్రీ ర్యాట్ మూవ్స్ అరౌండ్ రెస్ట్లెస్లీ. ర్యాట్ తిరిగింది, చూసింది అండ్ బై ఛాన్స్ ప్రెసెస్ ద లీవర్. బట్ బై ఛాన్స్ లీవర్ ని ప్రెస్ చేసింది అండ్ గెట్స్ ఫుడ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ప్రెసింగ్ ద లీవర్. లీవర్ ని ప్రెస్ చేయంగానే దానికి ఇమీడియట్ గా ఫుడ్ దొరికేసింది. ది ర్యాట్ ఈట్స్ అండ్ సూన్ ప్రెసెస్ ద లీవర్ అగైన్. ఆ ర్యాట్ ఫిష్ ని తినేసేసి మళ్ళీ ఏం చేసింది, మళ్ళీ పోయి ఆ లీవర్ ని ప్రెస్ చేయడం మొదలు పెట్టింది. ద ఫుడ్ రెయిన్ఫోర్సెస్ లీవర్ ప్రెస్సింగ్. చూసారా, ఈ ఫుడ్ ఏదైతే ఉందో ఇదే లీవర్ ప్రెస్ చేయడానికి రీజన్ అయ్యేలాగా చేసింది. ఫుడ్ రెయిన్ఫోర్సెస్. ఓకే, ఇఫ్ ద ప్రెస్సింగ్ నో లాంగర్ డెలివర్స్ ద ఫుడ్ దెన్ ద రేట్ ఆఫ్ లెవెల్ ప్రెస్సింగ్ విల్ బి డిమినిష్. అంతే కదా, అది నొక్కితే ఫుడ్ వస్తుందంటే కనుక ప్రెస్ చేస్తే లివర్ని, అప్పుడు అది లివర్ని ప్రెస్ చేస్తూ ఉంటుంది. బట్ లివర్ని ప్రెస్ చేసినా కూడా ఫుడ్ రావట్లేదని దానికి ఎప్పుడైతే తెలిసిపోయిందో ప్రెస్ చేయడం ఆపేసింది. ఓకే, హియర్ బిహేవియర్ అండ్ అప్రోప్రియేట్ రెస్పాన్సెస్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటయ్యా అంటే బిహేవియర్, అలాగే వాటి యొక్క ఇంపార్టెన్స్, వాటి యొక్క అప్రోప్రియేట్ రెస్పాన్సెస్. If reward is withheld repeatedly, the behavior extinguishes. కంటిన్యూస్ గా రివార్డ్ అనేది వస్తూ ఉందనుకోండి, చిన్న చిన్న గోల్స్ కూడా, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఆ పర్టికులర్ బిహేవియర్ ఏదైతే ఉందో అది కూడా ఎక్స్టింగ్విష్ అవుతూ ఉంటుంది. ఓకే, సపోజ్ మనం ఇవాళ క్లాస్లో ప్రాబ్లం బాగా చేసాం, మనల్ని టీచర్ బాగా మెచ్చుకున్నాడు. అది ఆ రివార్డ్ అనేది ఏమైంది, మనకి బాగా ఇంట్రెస్ట్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే కూడా మనం ఏం చేసాం, బాగా వర్క్ చేసాం. అంతెందుకు మనం శాలరీస్ తీసుకుంటాం కదా, ఏదైనా జాబ్ చేసి, అది కూడా అంతే. ఈ నెల శాలరీ బాగా వచ్చింది అనుకోండి, మనం బాగా కష్టపడితే నెక్స్ట్ మంత్ కూడా మనం అలాగే కష్టపడతాం. అలాంటిదే అనమాట ఇది కూడా. స్కిన్నర్ గివ్స్ గ్రేట్ ఇంపార్టెన్స్ టు అపరెంట్ బిహేవియర్ విచ్ మోర్ కన్సర్న్ విత్ ద రెస్పాన్సెస్ దాన్ విత్ స్టిమ్యులై. హీ కాల్స్ ఆల్ టైప్ కండిషనింగ్. దీన్ని ఆల్ టైప్ కండిషన్ అంటే రెయిన్ఫోర్స్డ్ టైప్ కండిషనింగ్ అంటాం అనమాట. ఓకే, దీని ప్రిన్సిపల్స్ ఏంటో చూద్దాం. రెయిన్ఫోర్స్మెంట్. ఫస్ట్ రెయిన్ఫోర్స్మెంట్ అంటే ఏంటో చెప్పా ఇందాక సెకండ్ కండిషన్ లోనే, ఇక్కడ కూడా అదే, బట్ చిన్న చేంజ్. ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద చేంజెస్ ఇన్ బిహేవియర్. రెయిన్ఫోర్స్మెంట్ ఏం చేస్తుంది, బిహేవియర్ లో చేంజెస్ ని ఎన్ఫోర్స్ చేస్తుంది. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. ఏ పాజిటివ్ రెయిన్ఫోర్స్మెంట్ ఇంక్రీజెస్ ద లైక్లీహుడ్ ఆఫ్ బిహేవియర్. ఏ నెగిటివ్ వన్ డిక్రీజెస్ ద లైక్లీహుడ్ ఆఫ్ బిహేవియర్. ఓ బిహేవియర్ మీద ఉండే ఇష్టాన్ని పాజిటివ్ అప్రోచ్ అనేది ఏం చేస్తుంది, పెంచుద్ది. నెగిటివ్ అప్రోచ్ అనేది తగ్గిస్తుంది. పాజిటివ్ అప్రోచ్ అంటే రివార్డ్ అమ్మ, నెగిటివ్ అప్రోచ్ అంటే పనిష్మెంట్. ఓకే, షెడ్యూల్స్ అంటే ఏంటి, ఇందాక లెవెల్ ప్రెస్ అవ్వగానే మనకు ఫుడ్ వస్తుందన్న కదా, దానికి ఒక షెడ్యూల్ చేశారు, దానికి ఒక ప్లాన్ చేశారు, అదంతా అనమాట. కంటిన్యూస్ రెయిన్ఫోర్స్మెంట్ మీన్స్ రెయిన్ఫోర్సింగ్ ఎవ్రీ కరెక్ట్ రెస్పాన్స్ సో యాజ్ టు ఫెసిలిటేట్ పాజిటివ్ ట్రాన్స్ఫర్. సో ఆ ర్యాట్ గనక లెవెల్ ప్రెస్ చేసిన ప్రతిసారి దానికి ఫుడ్ వస్తూ ఉందంటే ఏంటిది, దాని బిహేవియర్ అనేది గుడ్ గా ఉంటుంది, అది కరెక్ట్ గా దానికి తగ్గట్టు బిహేవ్ చేస్తుంది. ఓకే, దాన్నే షెడ్యూలింగ్ అంటాం. షేపింగ్, స్టెప్ బై స్టెప్ అటెంప్ట్స్ ఇన్ ఏ ప్లాన్డ్ సిస్టమేటిక్ మేనర్ టు మేక్ ద లెర్నర్ ఎలిసిట్ అప్రోప్రియేట్ రెస్పాన్సెస్ అండ్ టు మూవ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. ఇది ఒక స్టెప్ బై స్టెప్ అటెంప్ట్ అమ్మా. అంటే మెల్లగా, ఇప్పుడు మనం క్రికెట్ నేర్చుకోవాలనుకోండి, మెల్లగా ముందు బ్యాట్ పట్టుకోవడం నేర్పుతావు, ఫస్ట్ బాల్ పట్టుకోవడం నేర్పుతావు, ఫస్ట్ ఆట ఆడడం ముందు చూడమంటారు, చూసాక అప్పుడు ఏమంటారు, అప్పుడు ఆడండ్రా బాబు అంటారు. సో అలాగే ఏంటి, ఒక స్టెప్ బై స్టెప్ అటెంప్ట్ ఇన్ ఏ ప్లాన్డ్ సిస్టమేటిక్ మేనర్, ఒక ప్లాన్ చేసి నేర్పిస్తారు. టు మేక్ ద లెర్నర్ ఎలిసిట్ అప్రోప్రియేట్ రెస్పాన్సెస్. అలా లేదనుకోండి, వాడు మంచి రెస్పాన్స్ రాదనమాట. ఓకే, అండ్ టు మూవ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. అతను రైట్ డైరెక్షన్ లో వెళ్ళడానికి ఈ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఈ టోటల్ ప్రాసెస్ మొత్తాన్ని షేపింగ్ అంటాం. దీని ఎడ్యుకేషన్ ఇంప్లికేషన్స్ ఏంటో చూద్దాం. ది పర్సనాలిటీ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఈజ్ మ్యానిపులేటెడ్ త్రూ అపరెంట్ కండిషనింగ్. ఏ ఇండివిజువల్ పర్సన్ యొక్క పర్సనాలిటీ అయినా కూడా ఈ అపరెంట్ కండిషన్ మూలంగానే మ్యానిపులేట్ అవుతుంది. ఫర్ షేపింగ్ అండ్ హ్యాబిట్ ఫార్మేషన్ దిస్ ప్రిన్సిపల్ కెన్ బి యూజ్. ఏదైనా హ్యాబిట్ ని అలవర్చుకోవాలన్నా మనకి
హ్యాబిట్ ఫార్మేషన్ కోసం కానివ్వండి, ఏదైనా షేపింగ్ అంటే ఏ రకమైన షేపింగ్, బాడీ షేపింగ్ అయినా అనుకోండి, వాటన్నిటికీ మనకి ఏంటి ఈ అపరెంట్ కండిషనింగ్ మెయిన్. యూజ్డ్ ఫర్ ట్రీటింగ్ ఫోబియాస్, దీన్ని కూడా ఫోబియాస్ ని ట్రీట్ చేయడంలో వాడతారు. అట్ ద సేమ్ టైం బిహేవియరల్ థెరపీలో కూడా వాడతాడు, బిహేవియర్ చేంజ్ చేయడంలో కూడా వాడతారు. బిహేవియర్ కెన్ బి షేప్డ్ త్రూ సీజర్ రెయిన్ఫోర్స్మెంట్ అండ్ రైట్ టైప్ ఆఫ్ స్టిమ్యులై. ఎవరి బిహేవియర్ అయినా కూడా ముఖ్యంగా చిల్డ్రన్ని మనం చేంజ్ చేయాలి. వాళ్ళు బ్యాడ్ యాటిట్యూడ్తో ఉంటే దాన్ని గుడ్ యాటిట్యూడ్గా చేయడం టీచర్స్గా మన ముఖ్యమైన బాధ్యత. కాబట్టి అది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ అనమాట. బిహేవియర్ కెన్ బి షేప్డ్ త్రూ సీజర్ రెయిన్ఫోర్స్మెంట్, రకరకాల అంటే షెడ్యూల్ ప్రకారంగా రెయిన్ఫోర్స్మెంట్ చేస్తూ ఉండడం మూలంగా రైట్ స్టిమ్యులస్ డెవలప్ అయ్యి వాళ్ళ బిహేవియర్ అనేది షేప్ అవుట్ అవుతుంది. ఓకే, కంప్యూటర్ అసిస్టెడ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఆల్సో బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్. కంప్యూటర్ అసిస్టెడ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ప్రోగ్రామ్స్ కానివ్వండి, కంప్యూటర్లో కూడా ఇదే పద్ధతి, ఈ ఆపరెంట్ పద్ధతినే యూస్ చేస్తూ ఉంటారు. అదే చెప్పారు, మనకు అంతకుమించి ఏం లేదమ్మా. ఓకే, సో నెక్స్ట్ గో టు డిఫరెన్సెస్ బిట్వీన్ క్లాసికల్ కండిషనింగ్ అండ్ ఆపరెంట్ కండిషనింగ్. డిఫరెన్స్ బిట్వీన్ క్లాసికల్ అండ్ ఆపరెంట్ కండిషనింగ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ దీని సైంటిస్టులు అమ్మా. సైంటిస్ట్స్ ఆర్ డిఫరెంట్. సైంటిస్ట్ ఎవరు? దీనికి ఐపీ పావ్లోవ్ రష్యన్, ఇతనికి బిఎఫ్ స్కిన్నర్. ఓకే, రెస్పాన్స్ చూద్దాం. రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఇక్కడ? ఎలిసిట్ రెస్పాన్స్ ఈజ్ మేడ్ టు ఏ నోన్ స్టిమ్యులస్, రెస్పాన్స్ ఈజ్ ఎమిటెడ్ అండ్ టు నోన్ స్టిమ్యులస్. ఇక్కడ ఏంటి? రెస్పాన్స్ ని డ్రైవ్ చేసింది. ఇక్కడ ఏంటి? రెస్పాన్స్ దానంతట అదే బయటికి వచ్చేసేసింది. ఇక్కడ ఎలిసిట్ రెస్పాన్స్ ఈజ్ మేడ్, రెస్పాన్స్ ఈజ్ ఎమిటెడ్. ఓకే, ఎమిటెడ్ అంటే ఏంటి? దానంతట అదే బయటికి వచ్చేసింది. ఓకే, సో రోల్ ఆఫ్ స్టిమ్యులస్. స్టిమ్యులస్ ప్లేస్ ఎ డామినెంట్ రోల్. ఇక్కడ రెస్పాన్స్ ప్లేస్ ఎ డామినెంట్ రోల్ ఫర్ ప్రొడ్యూసింగ్ డిజైర్డ్ బిహేవియర్, ఫర్ లెర్నింగ్ డిజైర్డ్ బిహేవియర్. టైప్ ఆఫ్ కండిషనింగ్, ఇది ఎస్ఆర్ కండిషనింగ్ అంటే స్టిమ్యులస్ రెస్పాన్స్ కండిషనింగ్. ఇది ఆర్ఎస్ రెస్పాన్స్ స్టిమ్యులస్ కండిషనింగ్, లేదా రెయిన్ఫోర్స్డ్ స్టిమ్యులస్ కండిషనింగ్ అనమాట. రెండింటికి తేడా చూడండి అమ్మా. నెక్స్ట్ కంట్రోలింగ్ సిస్టమ్. కంట్రోలింగ్ సిస్టమ్ అంటే మన బ్రెయిన్ కంట్రోలింగ్ సిస్టమ్ అమ్మా. కంప్యూటర్తో ఇది సంబంధం లేదు. మన బ్రెయిన్కి ఎలా ఇది, మన బ్రెయిన్లో ఇది ఎలా జనరేట్ చేస్తుంది అనేది చూద్దాం. జనరల్లీ కంట్రోల్డ్ బై ఆటోమేటిక్ నర్వస్ సిస్టమ్ ఆఫ్ ఆర్గానిజం. మన బాడీలో ఉండేటువంటి ఆటోమేటిక్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి అలవాటు పడిపోతుంది. నెక్స్ట్ కంట్రోల్డ్ బై సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఇది ఈ పర్టికులర్ అపరెంట్ కండిషనింగ్ బిహేవియర్ అనేది ఏమవుతుంది మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బట్టి ఉంటుంది. అంటే దీన్ని డ్రైవ్ చేసేది సెంట్రల్ నర్వస్ సిస్టమ్, క్లాసికల్ కండిషనింగ్ ని డ్రైవ్ చేసేది ఆటోమేటిక్ నర్వస్ సిస్టమ్. ఫ్యాక్టర్స్ చూద్దాం. స్ట్రెస్ ఈజ్ లెడ్ అప్ ఆన్ ద టైం ఫ్యాక్టర్. ఓకే, ఇది టైం ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. స్ట్రెస్ ఈజ్ లెడ్ అప్ ఆన్ ద రెయిన్ఫోర్సింగ్ స్టిమ్యులై. ఇది టైం ని బట్టి ఉంటుంది, ఇది స్టిమ్యులస్ ని బట్టి ఉంటుంది. అంతే కదమ్మా. ఇందాక మన క్లాసికల్ కండిషన్ లో ఏం చేసాం? డాగ్ కి బెల్ కొట్టి ఫుడ్ ఇచ్చాం. అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసాం కాబట్టి ఏమైంది? డాగ్ లో ఆ బిహేవియర్ అనేది డెవలప్ అయింది. ఇక్కడ అలా కాదు కదా. రెయిన్ఫోర్సింగ్ స్టిమ్యులస్ దట్ ఫాలోస్ ఇట్. ఆ స్టిమ్యులస్ ని ఫాలో అయిపోయింది ఇది. ఎందుకు? ఆ పొరపాటున లెవర్ని ప్రెస్ చేస్తే దానికి ఫుడ్ వస్తూ ఉంది, లెవర్ని ప్రెస్ చేయడం ఆపేస్తే దానికి ఫుడ్ రావట్లేదు. సో రెస్పాన్స్ అనేది స్టిమ్యులస్ మీద డిపెండ్ అయిపోయింది. లెర్నింగ్ స్టైల్ based on interaction between teacher and student. Teaching style is based on teaching machine. These only differences amma. Next, role of student. Classical conditioning లో చూసుకుంటే స్టూడెంట్ యొక్క రోల్ ప్యాసివ్, అంత యాక్టివ్ గా ఉండదు. అదే అపరెంట్ కండిషనింగ్ లో చూస్తే యాక్టివ్, చాలా యాక్టివ్ గా ఉంది. దిస్ థియరీ ఎంకరేజెస్ హోంవర్క్ అండ్ అసైన్మెంట్. క్లాసికల్ కండిషనింగ్ అనేది బాగా హోంవర్క్ ని, అసైన్మెంట్ ని ఇండికేట్ చేస్తుంది. నో ఇంపార్టెన్స్ ఆఫ్ హోంవర్క్ అండ్ అసైన్మెంట్. ఇందులో హోంవర్క్ అసైన్మెంట్స్ కి సంబంధం లేదు. పైరింగ్ ఆన్ కండిషన్డ్ స్టిమ్యులై విత్ అన్కండిషన్డ్ స్టిమ్యులస్. కండిషన్డ్ స్టిమ్యులస్ ని అలాగే అన్కండిషన్డ్ స్టిమ్యులస్ ని రెండింటిని పెయిర్ చేస్తాం. ఇక్కడ ఏంటి? పైరింగ్ ఆఫ్ రెస్పాన్స్ అండ్ రెయిన్ఫోర్సింగ్ స్టిమ్యులస్. అంతే కదమ్మా. ఇక్కడ ఏంటి? మనకి టోటల్ స్టిమ్యులస్ మీద ఆధారపడి ఉంటుంది క్లాసికల్ కండిషనింగ్ అనేది. బట్ అపరెంట్ కండిషనింగ్ టోటల్లీ డిపెండ్స్ అపాన్ response and its stimulus, reinforcing stimulus. Okay, so this is about differences between classical conditioning and operant conditioning. ఇది షార్ట్ ఆన్సర్స్ గా ఇచ్చే ఛాన్స్ ఉందమ్మా. సో అన్ని చూసాం. మనకి మెయిన్ థార్న్డికేస్ థియరీ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఇవి కూడా ఇంపార్టెంట్, నేర్చుకోండి. 4 మార్క్స్ అంటే షార్ట్ ఆన్సర్స్ గా మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఎనీవే ఇక్కడతో మనకి యూనిట్ నెంబర్ 2 కంప్లీట్ అయిపోయిందమ్మా.
యూనిట్ నెంబర్ 3 కూడా ఇలాగే చిన్నదిగానే ఉంటుంది, యూనిట్ నెంబర్ 4 కూడా చిన్నదిగానే ఉంటుంది, బట్ యూనిట్ నెంబర్ 5 ఈస్ టూ బిగ్, చాలా పెద్దదిగా ఉంటుంది. సో యూనిట్ నెంబర్ 1, 5 అనేవి బాగా బిగ్. కాబట్టి మీది ఎలా ప్లాన్ చేసుకుంటారంటే ఏదో 1 లేదా 5 ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చదువుకోండి. అంటే ఎగ్జామ్కి తక్కువ టైంలో కనుక ఎవరన్నా ప్రిపేర్ అవుతూ ఉండేవాళ్ళు అయితే కనుక 2, 3, 4 మస్ట్ అండ్ షుడ్గా ప్రిపేర్ అవ్వండి. 1, 5లో ఏదో ఒకటి బాగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఎందుకంటే మనకి ఒక యూనిట్ నుంచి 2 షార్ట్ ఆన్సర్స్ కామన్, అలాగే 1 బిగ్ ఆన్సర్ కామన్. పెద్ద యూనిట్లు కాబట్టి ఖచ్చితంగా 1, 5 నుంచి ఖచ్చితంగా మనకి షార్ట్ ఆన్సర్స్ అలాగే బిగ్ ఆన్సర్స్ వస్తాయి. కాబట్టి మనం దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకుంటే బెటర్. ఎనీవే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దానికి తగ్గట్టు అన్ని నేను మీకు చెప్తాను. ఎగ్జామ్కి ముందు ఒక చిన్న సెషన్ తీసుకుంటాను, నాకు అర్థమైన దాని ప్రకారంగా మీకు ఎలా చెప్పాలి ఏంటనేది. ఓకే, సో ఎనీవే ఇవాళ ఇక్కడతో యూనిట్ కంప్లీట్ అయిపోయిందమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే కనుక, నాకు టీచింగ్ నచ్చినట్లయితే కనుక మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసుకొని, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, చాలా మందికి యూజ్ అవ్వచ్చు. ఇప్పటికైతే తెలుగులోనే చెప్తున్నానమ్మా. ఈ తెలుగులో కూడా ఎందుకు చెప్తున్నానంటే మన తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న బీఈడీ అటెంప్ట్ చేసే వాళ్ళకి యూజ్ అవ్వచ్చు, వాళ్ళు సింపుల్గా చదువుకోవడానికి యూజ్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో నేను అటెంప్ట్ చేశానండి. నేను ఇదంతా అటెంప్ట్ చేస్తున్నాను. సో మీ ఫ్రెండ్స్ ఏదైనా ఉంటే షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంత యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై.